बच्चे का नहीं तो बेटा ఆచారి ఇటు కౌంటర్ ఖాళీగా ఉంది ఈ సైడ్ పిల్లలు పెట్టారా అంత అంటే రాతుంది అవసరం మరి పెడదు ఆ యొక్క సామాన్ల దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ వేయాలి పేపర్ ప్లేట్స్ అన్ని కూడా ఆ డ్రమ్ములో ప్రారంభమవుతుంది. ఉద్ఘాటన కార్యక్రమం ప్రారంభమవుతుంది. 10 గంటల 30 నిమిషాల వరకు ఉద్ఘాటన కార్యక్రమం ఉంటుంది. శ్రద్ధగా వినాలండి మిగతా నిర్వాహకులు గాని ఆచార్యులు గాని. 9 గంటల 30 నిమిషాల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు ఉద్ఘాటన కార్యక్రమం ఉంటుంది. తర్వాత 10 గంటల 45 నిమిషాల నుండి 12 గంటల 45 నిమిషాల వరకు వివిధ రకాల స్పర్ధలు పోటీలు ఉంటాయి. అవి ఎక్కడెక్కడ అనేది ఉద్ఘాటన కార్యక్రమం అయిన వెంటనే సూచిస్తారు. సూచించిన విధంగా ఆయా నిర్వాహకులు ఆ విద్యార్థులను తీసుకుని అక్కడికి వెళ్లిపోవాలి. అదేవిధంగా 12:45 వరకు స్పర్ధలన్నీ పూర్తి చేసుకోవాలి. ఆ విద్యార్థుల వెంటనే నిర్వాహకులంతా ఉండి విద్యార్థులను జాగ్రత్తగా చూసుకుంటూ అన్ని స్పర్ధల్లో అందరూ పాల్గొంటున్న విధంగా మీరు ఏదైతే ముందు అనుకున్నారో యోజన చేశారో ఆ విధంగా ఆ పోటీలో ప్రతి విద్యార్థి పాల్గొనేటట్టుగా చూసుకోవాలి. ఎక్కడా కూడా ఒకరొకరు కన్ఫ్యూజ్ కాకుండా, అంటే ఒకరిని తీసుకుని ఇంకోటి అటు ముందే ప్లానింగ్ లో ఉండాలి. ఆ విధంగా తీసుకుపోయి ఆ స్పర్ధల్లో 12:45 పూర్తవుతుంది.
ఆ తర్వాత 12:45 నుంచి ఇదే చోట్ల ఇప్పుడు ఎక్కడైతే మళ్ళా సూచిస్తారు మీకు ఎక్కడెక్కడని కథాకథనం శ్రేణుల వారి పెడతారు. ఆ విధంగా అక్కడ చేరుకోవాలి. 3:15 వరకు 2:15 నుంచి 3:15 వరకు ఈ కథాకథనం జరుగుతుంది. శిశు విహారాలు శిశు మందిరాలు వాళ్ళందరికీ జరుగుతాయి. ఇది గమనించాలి. అదేవిధంగా 3:15 పూర్తయిపోతుంది. 3:15 నుంచి మధ్యాహ్నం 3:45 ఈ మధ్యలో సమారోగ్కి తయారు చేసుకోవాలి విద్యార్థులు. ఎవరు పిల్లలు వాళ్ళే దగ్గరుండి మీరు సిద్ధం చేసుకొని కరెక్ట్ గా 4 గంటలు కరెక్ట్ గా ప్రారంభం అవుతుంది. 4 గంటలకి సమారోహం ప్రారంభమవుతుంది. అప్పటికి ఇంకా అడావుడు ఏమి ఉండకూడదు. ఇంకా మీ విద్యార్థులు అందరూ కూడా సిద్ధంగా ఉండాలి. ఏ కార్యక్రమం అనుకున్నారో ఆ కార్యక్రమానికి సిద్ధంగా ఉంచుకోవాలి. అప్పుడు మళ్ళా వెళ్లి మేము అలంకరణ చేసుకుంటున్నాము లేదా ఇంకో దగ్గర సహకరిస్తేనే ఇది పూర్తవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు సమయాన్ని ఏదైతే చెప్పామో నిర్వాహకులు 5 నిమిషాల ముందే ఆ సమయం చూసుకొని విద్యార్థులు సభ సిద్ధంగా ఉంచుకోవాలి. నేర్చుకుని వచ్చారు కదా, ఏదో నేర్చుకుని వచ్చారు చేయకండి. వాడుతున్నాం అంటే సాయంత్రం బాగా రావాలి. వాటి నేను మొదలు పెట్టేసారి మొదట్లేను, అందరం కలిసి సరిగ్గా పాడాలి. ప్రగతి పథముల వెంట పదవోయి పడండి. విశ్వభారత వీరలేవోయి ప్రగతి పథముల వెంట పదవోయి విశ్వభారత వీరలేవోయి ప్రగతి పదముల వెంట పదవోయి ధీర ఝాన్సీ రాణి నీ వీర మాతరా కాకతీ రుద్రమ్మ నీ సోదరేనురా మగువ మాంచాలని బంగారు వదినరాలేవోయి ప్రగతి పదముల వెంట పదవోయి దిగ్దిగంతములందు దుందుబులు నోగెరా అంబోధి సప్తకము కలవలము చెందె స్వస్థ పెద్దలకు హృదయపూర్వక నమస్సులు, ఆచార్య బృందములకు నమస్సులు, చిరంజీవులకు శుభాశీస్సులు. ఈ కార్యక్రమానికి ధ్వజారోహణ చేయవలసిందిగా శ్రీ చెన్నయ్య గారిని కోరడం. ఉత్తిష్ట స్వస్థ ఇక్కడ ఆ క్రమ దక్ష సావధాన్ ముల్కలపల్లి విద్యార్థులు ఉత్తిష్ట చెప్పే విద్యార్థులు ఉత్తిష్ట జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. నారాయణం పరజ్యోతిరాత్మ నారాయణ పర నారాయణం పరబ్రహ్మ పరజ్ఞాత ధ్యానం నారాయణ పర యచ్చకించే జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే కివ అంతర్బహిష్ట సత్సర్వం నారాయణ స్థిత అనంతమవ్యయం కవిగం సముద్రయంతం విశ్వశంభువం పద్మకోశాగ్రతేకాశహృదయం చాక్షుషం జ్వాలమాలాకులంబతే విశ్వస్యాయతనం వాక్ సంతకం శిలాభిస్థూలం ప్రత్యాకోశ సన్నిభం తస్యంతే సుశిరగం సూక్ష్మంతే ఏవం వేద ఆయతనం ఆయతనవాన్ భవతే యోనిరాయతనం వేద ఆయతనవాన్ భవతే ఆపో వై అగ్నిరాయతనం ఆయతనవాన్ భవతే ఏవం వేద యోర్వామాయతనం వేద ఆయతనవాన్ భవతే వాయుర్వాపామాయతనం ఆయతనవాన్ భవతే యోర్వాయురాయతనం వేద ఆయతనవాన్ భవతే ఆపో వై
ముచ్చిక ఉదయ్. యుగాబ్ది 5113, శ్రీ శాలివాహన శకం 1933, శ్రీ ఖరణవ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, తిథి ఏకాదశి, నక్షత్రం పునర్వసు, 4 మార్చి 2012, ఆదివారం. సర్వే జనః సుఖినో భవంతు. మాతృ ప్రణామ్. 1 2 3. యా కుందేందు తుషారధవళ బ్రహ్మనాథ్. మాతృ ప్రణామ్. 1 2 3. వస్తా. ఈ గిరిజన బాలల వికాస్ శిబిరానికి వచ్చినటువంటి అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలను పరిచయం చేస్తాను. మధ్యలో ఆశీనులైనటువంటి వారు శ్రీ రవీంద్ర రాయ్ గారు క్షేత్ర సహకారదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంటే అస్సాం, త్రిపుర, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు పర్యటన చేస్తుంటారు, మన కార్యక్రమంలో పాల్గొంటారు. వారి ప్రక్కన ఆసినటువంటి వారు శ్రీ టి రాము గారు, లయన్స్ క్లబ్ మెంబర్ గా వారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ మధ్య తరచుగా వారు రేపు వచ్చే ఉగాది రోజున వారు భద్రాచలం పాఠశాలలోని విద్యార్థులందరికీ ఒక జత బట్టలు బహుకరిస్తున్నారు ఉగాది సందర్భంగా. ప్రభుత్వ ఉపాధ్యాయులు మన పాఠశాల భద్రాచలం పాఠశాలైనటువంటి వారు శ్రీ చెన్నయ్య గారు మరియు శ్రీ భీమనారాయణ కృష్ణమూర్తి గారు పాఠశాల సహకార్యదర్శిగా వారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శ్రీ నాగుబాబు గారు సమాజ సేవకులు, మన పాఠశాలకి వారు అనేక రకాల సహాయ సహకారాలు అందిస్తుంటారు. వారి ప్రక్కన ఆసినటువంటి వారు శ్రీ రాజు గారు గతంలో మన పాఠశాల ఉపాధ్యక్షులుగా వారు పనిచేస్తున్నారు. ప్రతి కార్యక్రమానికి కూడా వారు ఉపస్థితి అవుతూ వారి సహాయ సహకారాలు అందిస్తుంటారు. విద్యాపీఠ ప్రతినిధిగా వారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారి ప్రక్కన ఆసినటువంటి వారు శ్రీ విజయ్ గోపాల్ గారు, వారు రామదాసు సమితి ఒకటి ఉంది, దానికి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అట్లాగే నగరంలో అనేక రకాల సేవా కార్యక్రమాల్లో వారు పాలు పంచుకుంటారు. శ్రీ ధూళిపాల కాశీ విశ్వనాథం గారు ఒంగోలు సంభాగ్ శైక్షణిక ప్రముఖగా వారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శ్రీ ఎల్లంకి మురళీమోహన్ రావు గారు దమ్మపేట, ముల్కలపల్లి పాఠశాల విద్యాపీఠ ప్రతినిధిగా మరియు ఈ గిరిజన బాల శిబిరానికి సంబంధించి అంటే ఏకోపాధ్యాయ పాఠశాలకు సంబంధించినటువంటి కార్యదర్శిగా వారు బాధ్యత నిర్వహిస్తున్నారు. శ్రీ కళ్యాణ్ వెంకటరెడ్డి గారు ఏకోపాధ్యాయ పాఠశాల ప్రధాన పర్యవేక్షకగా వారు బాధ్యత నిర్వహిస్తున్నారు. శ్రీమతి కవిత గారు పాల్వంచ ఉన్నత పాఠశాల ప్రధానాచార్యులుగా వారు బాధ్యత నిర్వహిస్తున్నారు. శ్రీమతి హైమావతి గారు కొత్తగూడెం పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా వారు బాధ్యత నిర్వహిస్తున్నారు. శ్రీమతి విజయలక్ష్మి గారు బూర్గుంపాడు పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా వారు బాధ్యత నిర్వహిస్తున్నారు. రెడ్డి గారు
వారు శైక్షణిక ప్రముఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శ్రీ రామరాజు గారు ఈ మధ్యనే పరిచయం అయ్యారు. తరచూ వారు మన పాఠశాలలోని కార్యక్రమాలకి వారి వంతు సహకారాన్ని అందిస్తున్నారు. విషయ ప్రస్తావన శ్రీ ధూళిపాళ కాశీ విశ్వనాథం గారు. స్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరివ్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవం. వేదికను అలంకరించిన పెద్దలు, వేదిక ముందు ఆహుతులైనటువంటి ప్రముఖులు, పుర ప్రముఖులు, ప్రధానాచార్యులు, ఆచార్య బృందం, ఏకోపాధ్యాయ కేంద్రాల నిరీక్షకులు అందరికీ హృదయపూర్వక నమస్కారములు. దేశవ్యాప్తంగా 26,000 పాఠశాలల్ని నిర్వహణ చేస్తూ ఉంది. దానికి అనుబంధంగా ఉన్నటువంటి శ్రీ సరస్వతి విద్యాపీఠం ఆంధ్రప్రదేశ్లో 432 పాఠశాలలు నిర్వహణ చేస్తూ 76,000 మంది విద్యార్థులతో తన యొక్క భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకి అందించవాలనే లక్ష్యంతో జాతీయ విద్యా విధానాన్ని భావితరానికి అందించాలి అనే లక్ష్యంతో ముందుకు వెడుతూ ఉంది. గుట్టల్లో, కొండల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా సేవ చేయాలి అనేటటువంటి ప్రకల్పాన్ని విద్యాభారతి తీసుకుంది. అందుకు అనుగుణంగా పనిచేస్తున్న సరస్వతి విద్యాపీఠం మన ఖమ్మం జిల్లాలో వేలేరుపాడు, ములకలపల్లి, చెర్ల, పాల్వంచ, దుమ్ముగూడెం మండలాల్లో 50 ఏకోపాధ్యాయ కేంద్రాలని నిర్వహణ చేస్తోంది. వీరెవరి దగ్గర నుంచి శుల్కం తీసుకోకుండా నిశుల్క పాఠశాలలో నిర్వహణ చేస్తోంది. ఎక్కడెక్కడైతే ఏకోపాధ్యాయ కేంద్రాలు నడుస్తున్నాయో వాటిని జిల్లా శిబిరాలు నిర్వహణ చేసుకోవాలి అని చెప్పని వర్షారంభంలో, అంటే భద్రాచలం కేంద్రంగా నిర్వహణ చేసుకోవడానికి మనం నిర్ణయించుకున్నాం. ఈ శిబిరానికి ములకలపల్లి 3 పాఠశాలల నుంచి విద్యార్థులు, ఆచార్య బంధువులు అందరూ వచ్చారు. కార్యక్రమం ఉద్ఘాటనతో ప్రారంభమైంది. జ్యోతిప్రచనలతో, ధ్వజారోహణతో కార్యక్రమం ప్రారంభమైంది. తదుపరి కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా అధ్యక్షుల వారి తరపున శ్రీమతి గీత గారు, పాఠశాల ప్రధానాచార్యుల వారిని కోరు. శ్రీ మహమ్మద్ రఫీ గారిని కార్యక్రమానికి చేసిన మరి స్టేజ్ పైన ఆసీనులైన పెద్దలు రాయ్ గారికి, అలాగే మిగతా పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న ముందున్న పెద్దలకు, టీచర్లకు, అలాగే ఇప్పుడే చెప్పారు దైవ స్వరూపులని పిల్లలకు నా ఆశీర్వాదాలు. నాకు ఈ స్కూల్ గురించి జూలై 9వ తారీఖు తెలిసింది. ఆ రోజు మా రోటరీ కార్యక్రమం మేము పెట్టుకున్నప్పుడు టీచర్, ప్రధానోపాధ్యాయులు గీత గారు మరియు పిల్లలు అక్కడికి వచ్చి కొన్ని కార్యక్రమాలు జరపడం జరిగింది. ఆ రోజు నుంచి నాకు తెలిసింది. ముఖ్యంగా ఈరోజు చదువుల గురించి మన పిల్లల్ని మన ఇంట్లో పెట్టుకోకుండా వేరే చోట తీసుకెళ్ళి, పట్టణాలకు తీసుకెళ్ళి అక్కడ పెట్టడం జరుగుతుంది. అక్కడ పుట్టి చదువే వాళ్లకు కంఠస్థం చేయించడం జరుగుతుంది. వాళ్ళు కంఠస్థం చేస్తారు, పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షల్లో ఏవో ఒక 10 ప్రశ్నలకి వాళ్ళు ఆన్సర్ రాస్తారు. సో వాళ్ళకి మంచి ర్యాంక్ వచ్చినట్టు ఈ ఆంధ్రప్రదేశ్లో అయితే జిల్లాలో, దేశంలో వాళ్ళొక్కరే బాగా చదువుకున్నట్టు చూపిస్తారు. కానీ ఆ తర్వాత వాళ్ళు చాలా బాధలు పడుతూ ఉంటారు. ముఖ్యంగా మీ పిల్లలందరూ చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ స్కూల్లో, ఇప్పుడు మీరు చదువుతున్న స్కూల్లో ఆ రెసిడెన్షియల్ కంటే మీ రెసిడెన్షియల్ చాలా బాగుంటాయి. ఎందుకంటే మీకు ప్రకృతి వాతావరణం ఇక్కడ ఉంటుంది, మంచి గాలి ఉంటుంది, అలాగే
మంచి విద్యా బోధన ఉంటుంది. విద్యా బోధనతో మిగతా ఎక్సర్సైజ్లు అవన్నీ మీకు ఉంటాయి అనిపిస్తుంది. ఈవెన్ నాకు కూడా సో మీ అందరికీ ఈ మంచి అవకాశం ఉన్నందుకు మీరు బాగా చదువుకొని శ్రద్ధతో చదువుకొని మంచి పౌరులుగా ఈ దేశంలో ఈ విద్యా సంస్థలకి మంచి పేరు తెచ్చిపెట్టి ఇంకా ఇలాంటి విద్యా సంస్థలు ఎన్నో స్థాపించడానికి మీరే ప్రముఖులుగా ఉంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరిస్తూ ముగిస్తున్నాను. పెద్దలందరికీ నమస్కారాలు. అలాగే ముందు వరుసలో కూర్చున్నటువంటి ఈ లక్ష్మి సరస్వతి పుత్రికలకు కూడా నేను నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తున్నాను. నేను ముఖ్యంగా గత 7-8 ఏళ్ళ నుంచి కూడా వెళ్ళటం జరిగింది. అయితే తరచుగా ఒక 5-6 నెలల నుంచి రెగ్యులర్గా ఏదో